చెప్పండి బ్రదర్. సార్, నా పేరు నాగేశ్వరరావు అండి. నేను మీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ప్రకృతికి దగ్గరగా బ్రతకడం ఎలాగనేది కొంత మేరకు తెలుసుకున్నాను. సంతోషం. అయితే నేను ఒక 19-20 క్వశ్చన్లు రాసి పెట్టుకున్నాను. నాకు క్లుప్తంగా చెప్పినా పర్లేదు. నాకు ఏదైనా అర్థం కాకపోతే కొంచెం చెప్పండి అని అడుగుతాను. మర్చిపోతాననే ఉద్దేశంతో రాసుకున్నాను సార్. అయితే ఒకటొక్కటి అడుగుతాను. అలాగే కొంచెం తెలియజేస్తారు అనుకుంటున్నాను సార్. నాకు తెలిస్తే చెప్తాను, లేకపోతే తెలియదని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే అందరూ ముఖ్యంగా సంతోషంగా బతకాలని అనుకుంటారు కదా. అయితే ఈ సంతోషం అంటే ఏమిటి? వాటి ఏం అనుభూతి చెందితే వస్తుంది? ఇప్పుడు ఇది ఏమంటారు, సంపూర్ణ అనుభవానికి సంబంధించిన ప్రశ్న కాదు ఇది. సార్, ఇప్పుడు సంతోషం వేరు, ఆనందం వేరు. మనకి ఇంగ్లీష్లో హ్యాపీనెస్ ఉంది, బ్లిస్ కూడా ఉంది. సో సంతోషం అనేది వచ్చిపోతుంది, ఆనందం ఉండిపోతుంది. సో ఎగ్జాంపుల్, ఉద్యోగం వచ్చింది, సంతోషం వస్తుంది. ఉద్యోగం పోతే సంతోషం పోతుంది. సో ఆనందం అనేది ఏమిటంటే బయటి విషయాల ద్వారా నీలో వచ్చే ఆనందాన్ని సంతోషం అన్నాం. సో ఆనందానికి సంతోషానికి తేడా ఏమీ లేదు. కానీ ఈ బయటి వస్తువుల ద్వారా లేదా నువ్వు ఏదన్నా పొందడం ద్వారా వచ్చేదంతా సంతోషము. సో అది కూడా ఒక ఆనందపు స్థితే, మంచిదే, కానీ నిలబడదు. ఇంకా ఆనందం అనేది నీ సహజ స్వభావం. అది అంటే బయట నుంచి కాకుండా నీ ఏవేవి ఉండటం వల్ల, ఏమి తెలుసుకోవడం వల్ల నీ మనసు స్థిరపడుతుందో తెలుసుకొని అట్లా ఒక ప్రశాంత స్థితిలో నిన్ను ఉంచే ఒక స్థితి అది. సో ఆనందం అనేది గట్టిగా చప్పట్లు కొట్టడం కాదు, ఎగిరి గంతులు వేయడం కాదు, అదంతా ఆనందం కిందికి రాదు. ఆనందం అనేది ఒక గంభీర స్థితి. అంటే చాలాసార్లు ఒక స్టేట్మెంట్ చెప్తారు, వినడానికి విడ్డూరంగా ఉన్న, ఆనందంగా ఉండేవాడు నవ్వకపోవచ్చు జీవితకాలం. సో నవ్వడం వేరే, కేరింతలేయడం వేరే, జుబిలెంట్గా ఉండడం వేరే. ఆనందం అనేది మన సహజ స్థితి. అది బయట నుంచి రాకుండా నీవు, నీ శరీరము, నీ మనస్సు వీటి యొక్క కలయిక వల్ల, లేకపోతే ఏం తింటే శరీరానికి మంచిది తెలుసుకున్నావు, అది శరీరం ఆనందంగా ఉంది. అట్లాగే ఏం ఆలోచిస్తే, ఎలాంటి సమాచారం తీసుకుంటే నువ్వు బాగుంటావు అనేది తెలుసుకున్న ఒక ప్రక్రియ, అంతే. అది ఏమిటనేది మళ్ళీ తర్వాత, ఇంతవరకే. సో ఆనందానికి బయట విషయాలతో సంబంధం లేదనేది నా ఆన్సర్. అంటే మనం జ్ఞానం ద్వారా తెలుసుకున్న దాన్ని అది ఎక్కువ కాలం ఉండాలని కోరుకోవడాన్ని ఆనందం అని అందరూ అనుకుంటున్నారు కదా. అది పర్మనెంట్ గా ఉండని లేదా టెంపరీగానైనా ఉండని ఆనందాన్ని ఎక్కువ పొందాలని అనుకుంటారు కదా. అంటే నువ్వు ఎక్కువ ఏం అనుభూతి చెందితే ఆనందాన్ని కాదు, ఇది అనుభూతికి సంబంధించిన విషయాలు కావు. అనుభూతికి సంబంధించిన విషయాలు కావు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీలో ఆల్రెడీ భాగమై ఉన్న వాటిని నువ్వు ప్రత్యేకంగా అనుభూతి చెందవు. ఎగ్జాంపుల్, నువ్వు ఎప్పుడన్నా అనుభూతి చెందినవా నువ్వు ముక్కుని? సో ఇప్పుడు అదే నువ్వు ఒక దండ వేసుకుంటావు, అది అనుభూతి చెందుతావు, ఎందుకంటే అది బయట నుంచి వచ్చింది కాబట్టి. సో ఏం చేస్తే ఆనందంగా ఉంటావు అన్నది సపరేట్ క్వశ్చను. కానీ ఆనందం నీ సహజ స్థితి అన్నది ఒక స్వానుభవం కింద తెలుస్తున్నది. ఇది చేస్తే ఆనందంగా ఉంటావని చెప్పడానికి లేదు. సో ప్రతి వ్యక్తికి మారిపోతుంది. బయట ఉన్న తీసుకున్న సమాచారాన్ని బట్టి కాకుండా, ఎవ్వరు లేరు నీ చుట్టుపక్కల, నీకు డబ్బు లేదు, నీలో సమాచారం లేదు, పుస్తక జ్ఞానం లేదు, వీటికి సంబంధం లేదు ఆనందంతో. సో నీ బాడీ, మైండ్ రెండు స్థిరపడ్డాయి, అంతే. అక్కడ ఒక బై ప్రొడక్ట్గా అది రివీల్ అవుతుంది, అంతే. అంతకంటే ఎక్కువ చెప్పడానికి ఏమీ లేదు. ఆనందంగా లేకపోవడానికి కారణాలు సవాలక్ష ఉన్నాయి. ఆనందం అంటే ఏందో చెప్పడానికి డెఫినేషన్స్ ఉండవు. అసలు పొందుతున్న జ్ఞానంతో సంబంధమే లేదు. అంటే ఇక్కడ పొందే జ్ఞానంతో సంబంధం లేదు దానికి, అదే చెప్తున్నా అప్పటి నుంచి. ఇప్పుడు పొందుతున్న జ్ఞానం అంటే నథింగ్ బట్ సమాచారమే. సో సమాచారానికి, సాధనలకి అతీతం ఆనంద స్థితి. అది జస్ట్ గుర్తించడం, ఏది ఉందో అది చాలు అని గుర్తిస్తున్న క్షణంలో ఆనందం రివీల్ అవుతుంది.
ఆ రివీల్ అవుతున్న వాటిని పట్టుకొని వాటిని జీవితాంతం ముందుకు మళ్ళీ నువ్వు మళ్ళీ ఇదే చెప్తున్నా, నువ్వు దాన్ని పట్టుకునేది లేని లేదు, అది నీ స్వభావం అని తెలిసిపోయిన తర్వాత పట్టుకోవడం ఏమిటి? స్వభావం అంటే ఆటోమేటిక్ గా ఇంకా నీవే అది, అది నీ యొక్క న్యాచురల్ స్టేట్ అది. ఓకే ఓకే సార్. తద్వారా నువ్వు దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, అది నీ నుంచి పోదు. అది రాని పోని కొంతకాలమే ఉండని ఎంతకాలం అలా ఉండ నేను చెప్పేది ఎందుకు నువ్వు వినట్లేదు మరి. చెప్పండి సార్. నేను అసలు ఆ భాష వాడట్లేదు. నేనేం చెప్తున్నా, అది ఒక్కసారి రివీల్ అయిన తర్వాత అది ఉండిపోతుంది అంతే. ఇంకా రాని పోని అనేది లేదు ఇంకా. ఓకే సార్. సో మధ్యన వచ్చింది మధ్యలో పోతుంది, ఇది ఫస్ట్ నుంచి ఉన్నదే నాయ. సో దానికి అడ్డుపడే అంశాలని పక్కకు జరిపావు. అన్నిటికంటే ముఖ్యంగా ఆనందం అనేది ఎప్పుడు వస్తుంది, దానికి తేలికైన పరిభాష ఏమిటంటే, ఈ క్షణం నీకు ఏవైతే అందుబాటులో ఉన్నాయో నీ శరీరం మనస్సుతో సహా వాటిని యథావిధిగా అంగీకరించి వాటిని అనుభవించే స్థితి. ఓకే సార్. సార్ ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన మీద ప్రభావితం చూపుతుంది కదా. అయితే ఇది మనం కళలో ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువగా ఏమైతే ఫిక్స్ చేసి ఉంచుతామో మనకు వచ్చే కళని ఎదుర్కోవడానికి కూడా అవే రిపీట్ గా ఇస్తుంది కదా. వాటిని కంట్రోల్ చేయడానికి సరైన జ్ఞానాన్ని జోడించడం కానీ తీసివేయడానికి కానీ. అసలు ఇప్పటికి చాలా సార్లు ఈ పదం వాడావు. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే పూర్తిగా తెలియదు, అంటే మనం బయట నుంచి నేర్చుకున్న విషయాన్ని అది సమాచారం, అది సమాచారం కదా. అవును. సో ఇప్పుడు పుస్తకాలు అనేవి లేకపోతే అసలు మానవ జాతికి సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుందని కూడా తెలియదు. అవును సార్. ఆ పదం జస్ట్ పుస్తకాల్లో చదివి దాన్ని ఎందుకు అంత బలంగా పట్టుకున్నారు. అవును సార్. నేను వేరే ఇట్లా పుస్తకాల ద్వారా విన్నదాన్ని అదర్వైజ్ తెలియదు నీకు. అవును సార్. అవును సార్. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఉందని ఎవరికి తెలుస్తుంది? మాక్సిమం బుక్స్ ద్వారా కానీ. కాదు, నేను అడిగింది అది. ఇప్పుడు నీకు కాదు 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 నీకు సబ్ కాన్షియస్ మైండ్ ఉంది అని నీకెట్ట తెలుస్తుంది? నాకు సహజంగా ఆలోచిస్తే అసలు తెలియదు సార్. మళ్ళీ అడుగుతున్నా, అంటే ఇప్పుడు నిన్ను ఇరకాటంలో పెట్టడం కాకుండా ఎంక్వైరీ చేస్తున్నావు అంతే. సబ్ కాన్షియస్ మైండ్ నీకు ఉంది అని నీకు ఎట్లా తెలుస్తుంది అంటే, సబ్ కాన్షియస్ మైండ్ ఉందని నీ కాన్షియస్ మైండ్ చెప్తుందా లేదా? చెప్తుంది సార్. సో ఉన్నది కాన్షియస్ మైండే, సబ్ కాన్షియస్ మైండ్ సెకండరీ. ఇప్పుడు నేనేమంటా, ప్రపంచంలో ఉన్న అన్న వాటిని ఎట్లా అనుభవించాలని ఒకడు అడుగుతున్నాడు. నేను చెప్తున్న ప్రపంచంలో ఉన్న వాటిని వదిలేయి ఉన్నదాన్ని పరిపూర్ణంగా అనుభవించు. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లో ఏముందో అవన్నీ మనకెందుకు, కాన్షియస్ మైండ్లో ఏమున్నాయో దాన్ని పరిపూర్ణంగా చూస్తున్నావా లేదా అనేది నా యొక్క ఎంక్వైరీ అంతా. అంటే అందులోకి ఏ విషయమైనా చేరకపోయినా దాంతో పని లేదు, మనకి చేయగలిగే పని పూర్తి చేస్తే చాలు. ఇప్పుడు కొన్ని విషయాలు నీ పరిధిలో లేనివి. ఇంకా నేను నీకు ఒక రహస్యం చెప్తా. మన హ్యూమన్ లైఫ్లో 50% జ్ఞాతంలో జరుగుతుంది, 50% అజ్ఞాతంలో జరుగుతుంది. అంటే సగం ఏదైనా నువ్వు ఒక పని చేసావు అనుకో, సగం మాత్రమే నీకు తెలిసి జరుగుతుంది, మిగతా సగం నీకు తెలియకుండా జరుగుతుంది. చెక్ చేసుకో. ఎగ్జాంపుల్, పరుపు వేసుకోవడం, భోజనం చేయడం, మంచి లైట్ వేసుకోవడం, మంచి పాట పెట్టుకోవడం, నిద్రపోవడానికి ప్రిపేర్ అవ్వడం, ఇదంతా 50% నీ పరిధిలో ఉంది. కానీ నిద్రపోయిన తర్వాత 8 hours ఏం జరుగుతుందో నీ పరిధిలో లేదు. ఏ భోజనం తినాలి, ఏ ప్లేట్లు తినాలి, ఎవరితో తినాలి, ఏ రెస్టారెంట్లో తినాలి, నీ పరిధిలో ఉంది 50%. కానీ నోట్లకు దిగిన తర్వాత అది అరుగుతుందా, అరగదా, శక్తిగా మారుతుందా, మారదా, లేకపోతే అపెండిసైటిస్ వస్తుందా, లేకపోతే అదే నీ రోగానికి, నీ మరణానికి కారణం అయితే తెలియదు. ఇప్పుడు ఎట్లయితే సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ఫర్మేషన్ నీ మైండ్లోకి వెళ్ళిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ నువ్వు నిరంతరం టచ్ చేస్తున్నావో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాన్షియస్ మైండ్లో ఉంటుంది. అసలు కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ని విడగొట్టడమే స్టూపిడిటీ. అట్లా లేదే లేదు. సమాచారం కూడా పూర్తి జ్ఞానం తెలుసుకోకపోయినా మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్ఞానం అనేది పూర్తిగా అట్లా ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తా నీకు. ఇప్పుడు నేను వంట చేస్తున్నా, వంట గురించి నాకు కొంత జ్ఞానం ఉంది. నా మొబైల్ రిపేర్ అయింది, ఆ విషయంలో నాకు జ్ఞానం లేదు. పూర్తి జ్ఞానం ఎట్లా? లేకపోయినా స్వీకరిస్తున్నాం కదా, అది తప్పే కదా. ఇంకా అది జ్ఞానానికి బియాండ్. అది స్వీకరించడం అనేది ఉన్నది అంగీకరించడం జ్ఞానం కిందికి రాదు. నీ యొక్క స్థితిని యాక్సెప్ట్ చేస్తున్నావు, అందులో జ్ఞానం ఏముంది? జ్ఞానం అంటే నువ్వేదో తెలుసుకున్నది, ఏదో సమాచారాన్ని ప్రాసెస్ చేసింది, ఏదో ఉండాలి.
అట్లాంటిది ఏమీ లేదు నేను చెప్తున్న దాంట్లో. సో మైండ్ ఈజ్ మైండ్. ఈ చిన్నప్పటి నుంచి నీ మైండ్లో ప్రోధి చేసుకున్న రకరకాల విషయాల్లో నువ్వు నిరంతరం టచ్ చేస్తున్న అంశాలే నీ యొక్క ఉపరితలం యొక్క క్షేత్రంలో ఉంటాయి, మిగతావన్నీ కిందికి జారిపోతాయి అంతే. అవును సార్. సో దాన్ని మనం డివైడ్ చేస్తున్నాం, సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, అల్ట్రా కాన్షియస్, సూపర్ కాన్షియస్. ఇదంతా మనిషి ఒక అర్థం చేసుకోవడానికి చేసిన విభజన. అసలు ఏ విభజన లేదు మైండ్లో. ఇష్టపూర్తిగా చేర్చుకున్న విషయాలు తప్పితే రిపీటెడ్ గా వేరే ఏమి నా మైండ్ నుంచి బయటికి రావు సార్ దాదాపు. సో ఇప్పుడు నీలో అనారోగ్యం ఉంది, ఆరోగ్యం ఉంది, అవునా? అవును సార్. సో నువ్వు అనారోగ్యంగా ఉన్నావని చెప్తున్నది నీ ఆరోగ్యమే. అవును సార్. అంతకుముందు ఉన్న స్థితి కాదు, ఈ క్షణం కూడా ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది అని గుర్తిస్తున్నది నీ ఆరోగ్య స్థితి అంటున్నా. అవునవును సార్. తద్వారా ఉన్నది ఆరోగ్యమే. అవును సార్. అదే ఎప్పుడు అంటే ఆన్ ద టేబుల్ పైన ఎప్పుడు అదే ఉంటుంది. అట్లా యు ఆర్ ఆల్వేస్ కాన్షియస్ ఆఫ్, సమ్ టైమ్స్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ అన్కాన్షియస్, సమ్ టైమ్స్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ సబ్ కాన్షియస్. ఇది ఎలా ఉందంటే నేను ఒక విషయాన్ని మర్చిపోయాను అని ఎవరికి తెలుస్తుంది? ఇది ఆధ్యాత్మికతకు సంబంధించిన ఎంక్వైరీ. అంటే హూ ఈజ్ నోయింగ్ ఇట్? సో నేను మర్చిపోయానని తెలుసుకుంటున్నాను నిరంతరం. తద్వారా ఏది మర్చిపోయావనేది ఇర్రెలెవెంట్. నేను మర్చిపోయానన్న విషయాన్ని తెలుసుకోవడం కూడా కాన్షియస్ మైండ్ యొక్క లేదా కాన్షియస్నెస్ యొక్క స్థితిని. సో అది ఎప్పుడు యాక్టివ్ ఉంది, ఎప్పుడు సజీవంగా ఉంది. ఇది వెరీ సబ్జెక్టివ్. దీన్ని ఇక్కడ వదిలేద్దాం. కాకపోతే ఇది కొత్త విషయం ఏమిటి, జ్ఞాతం అండ్ అజ్ఞాతం అనేది మన జీవితంలో ఇంటర్ట్వైన్ అయిన ఒక సత్యం. నీకు సగం మాత్రమే తెలుస్తుంది, మిగతా సగం ఏది తెలియదు. ఎగ్జాంపుల్, నువ్వు బిజినెస్ చేస్తున్నావు, అది ఎట్లా చేయాలి, ఎక్కడ ఆఫీస్ పెట్టాలి, ఎంతమంది ఎంప్లాయీస్, ఇది సగం మాత్రమే నీకు తెలుసు. కానీ ప్రొడక్ట్ బయటకు వచ్చిన తర్వాత సక్సెస్ అవుతుందా కాదా నీ చేతులు లేదు. సో ఎప్పుడు 50% మాత్రమే నీ పరిధిలో ఉంది. సో మిగతా 50% నీ పరిధిలో లేదు. సో ఏది నీ పరిధిలో లేదో దాన్ని సబ్ కాన్షియస్ అంటున్నారు, దాన్ని వదిలేయి. ఇంకోటి, నీ యొక్క కాన్షియస్ మైండ్లో ఉన్నది, అన్కాన్షియస్ మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నది నువ్వు క్రియేట్ చేసుకున్న సమాచారమే. ఒక్కసారి క్రియేట్ చేసుకో, క్రాస్ చెక్ చేసుకుంటే అందులో అంత చెత్తనే ఉంది. సో చిన్నప్పటి నుంచి నువ్వు క్రోడీకరించుకున్న విషయాలు ఏమంత గొప్ప విషయాలు ఉన్నాయి చెప్పు? కాబట్టి ఆ సబ్ కాన్షియస్ మైండ్ వదిలేయి. ఇంకా ఇప్పుడు జంతువులు, పక్షులు ఒకే రకమైన, అంటే గింజలు కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా ఒక రకమైన ఆహారాన్ని మాక్సిమం 1 లేదా 2 అంతకుమించి తినడం లేదు. మనిషి మాంసాహార శాకాహారం తీసి పక్కన పెడితే జంతువులు వాసన చూసి ఆహారాన్ని తీసుకుంటాయి కాబట్టి ఆ పరంగా ఆలోచిస్తే శాకాహారి అని అనిపిస్తుంది. అలాగైతే మానవుడు తీసుకోవలసిన ఒకే రకమైన లేదా 2 రకాలు ఏదైనా ఆహారాలు ఏమై ఉండవచ్చు? పళ్ళు, కూరగాయలు. ఓకే, థ్యాంక్ యూ సార్. అల్టిమేట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి నువ్వు జంతువులకు కూడా చిన్నప్పుడే అన్నప్రాసన చేస్తే అవి కూడా అలవాటు చేసుకుంటాయి. అంటే మనం నేర్పిన దాన్ని బట్టి. ఇప్పుడు కుక్క బిస్కెట్లు తింటుంది, బ్రెడ్లు తింటుంది. వాటి అదర్వైజ్ కుక్క ఏం తినాలి? షిట్ తినాలి, లేకపోతే ఇంకేదో తినాలి. ఇప్పుడు మన ఇంట్లో పెంచుకున్న కుక్కకి మనం షిట్ తిననీయం కాబట్టి మనం కావాల్సినట్టు దాన్ని, ఎందుకంటే మన ఇంట్లో ఉంది కాబట్టి మనం దాన్ని కొంచెం నీట్గా చూసుకుంటున్నాం. అంతెందుకు నువ్వు వేరే పులి గిలి ఏదన్నా, ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ ఉండే నాకు కర్మన్ ఘాట్లో. సో అతను కోతిని పెంచుకునేవాడు. ఆ రాత్రి అయితే అతను ఇద్దరు కలిసి కళ్ళు తాగేవాళ్ళు. కళ్ళు తాగి వాడు అడ్డం పడితే ఒక గుంజ కడితే అది అడ్డగోలు అడిటు పోయి పండుకునేది. అది కళ్ళు తాగి ఉల్టా పల్టా నిలబడేది, యోగా చేసేది, నేను అన్నీ చూసేవాడిని. సో అలవాటు చేస్తే అలవాటు అవుతుంది దేనికైనా. అట్లా. 4వ క్వశ్చన్ సార్. భూమి మీద మొక్కలు, జంతువులు, పక్షులు వీటి జనన మరణ ప్రక్రియ సైకిల్ ఒకే విధంగా ఉంటుంది. అలాగే మనకు కూడా ఉందని అనిపిస్తుంది, ఎందుకంటే మనం కూడా ప్రకృతిలో ఒక భాగమే కాబట్టి. అవును. అంటే తిరిగి మనిషిలాగే జన్మిస్తారా అనేది నాకు డౌట్ సార్. అది ఎవరికి తెలియదు. నేనేం చెప్తున్నా, ఎలాగైనా జన్మించు, కానీ ఉన్నదాన్ని అనుభవించంతే. ప్రజెంట్ అనుభవించాలని అర్థమైంది. నువ్వు ఏ జన్మైనా తీసుకో, ప్రజెంట్లో అనుభవించే స్థితి ఉంటే నీకు జన్మ లేనట్టే.
ఉన్నది అనుభవించే వాడికి జన్మ లేదు, మరణం లేదు. మైండ్ లో తెచ్చుకుంటేనే వస్తుంది కానీ దాని గురించి ఆలోచించకపోతే ఇప్పుడు హ్యాపీగా అదే ఈ క్షణాన్ని జీవించని వాడికి ఈ పనికిరాని చెత్తంతా ఇష్టం ఉంటుంది. ఇది ఎలా ఉందంటే ఆశ తప్పితే ఏం లేదు సార్ దాని గురించి, ఎందుకంటే అది అల్టిమేట్ ఆన్సర్ లాగా ఉంది. దాని గురించి తెలుసుకోకపోయినా పెద్ద నష్టం ఏం లేదు. వర్తమానంలో జీవించే వాడికి ఇవన్నీ పట్టవు. అవును సార్, అవును. మరణించిన జన్మ ఉంటే తీసుకో, మళ్ళీ అప్పుడు వర్తమాన క్షణంలో జీవించు, అప్పుడు కూడా ఉన్నది అనుభవించు, అప్పుడు కూడా సాటి మనిషిని నీతో సమానంగా చూసుకో, అప్పుడు కూడా అందరినీ సమదృష్టితో చూడు, అప్పుడు ఎవరితో పోల్చుకోకు. ఎవరితో పోల్చుకునే వాడికి జన్మ లేదు, పునర్జన్మ లేదు, మరో జన్మ లేదు, ఏమి లేదు. దీని తర్వాత క్వశ్చన్ దీంట్లోనే ఎగిరిపోయింది సార్. మరణం తర్వాత విషయం అనేది మీ పర్సెప్షన్ అడుగుదాం అనుకున్నాను, బట్ వెళ్ళిపోయింది. నేను చిన్న కథ చెప్తా. ఒక జెన్ మాస్టర్ని అడిగాడు ఒక ఆయన, ఏమయ్యా మరణం తర్వాత ఏం అంటే జ్ఞానోదయం అంటే అన్నీ తెలియడం కదా అంటే అన్నీ తెలియడమే అంటాడు అనమాట. మరి మరణం తర్వాత ఏం జరుగుతుంది అంటే నాకు తెలియదు అంటాడు. ఇప్పుడే కదండి అన్నీ తెలుసు అని చెప్పారు మీరంటే, మరణం తర్వాత ఏం జరుగుతుందో నాకు ఎందుకు తెలియదు అంటే నేను ఇంకా మరణించలేదు అంటాడు. అన్నీ తెలియడం అంటే ఏమిటి? ఈ క్షణం ఏం నా ఎరుకలో ఉన్నవి తెలుస్తున్నాయి, అవి పరిపూర్ణంగా తెలుస్తున్నాయి అంటే మరి ఈ క్షణం ఏం తెలుస్తుంది అని అడుగుతాడు వచ్చిన వ్యక్తి. నీ నుంచి పారిపోవాలని తెలుస్తుందని పారిపోతాడు. అట్లా. నెక్స్ట్ క్వశ్చన్, మనకు వచ్చే ఆలోచనలు కంటిన్యూషన్ గా వస్తూ ఉంటాయి కదా, వాటిని అదుపు చేయడానికి ప్రకృతి పరంగా ఏదైనా ఒక ప్రక్రియ ఏమైనా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచనలు కంటిన్యూస్గా ఎందుకు వస్తాయి? మనం ఏదన్నా చూస్తున్నా, ఇప్పుడు మొక్కను చూసినా లేదా ఏదన్నా నడుస్తున్నప్పుడు చెరువును చూసినా ఏదో ఒకటి చిన్నది మైండ్ లోకి ఇంజెక్ట్ అవుతూనే ఉంటుంది. అయ్యింది అనుకో, దాంతో నీకేం సంబంధం? నాకు సంబంధం లేదు. బక్వాస్ అనుకుని వదిలేయచ్చు కానీ బట్ నేను వదిలేయకుండా పట్టుకోకుండా ఉండే స్థితి ఉందా లేదా? అప్పుడు మౌనంగా అలా చూస్తూ ఉండాలి సార్. చూడకు. కాదు నువ్వు స్పెషల్, ఇప్పుడు నీకు సంబంధం లేనప్పుడు చూడక్కర్లేదు కూడా. మనం ఎక్కడ చూడాలని మన ఇంద్రియాల ద్వారాగా మ్యాటర్ ఇంజెక్ట్ అవుతుంది, కంటికి కనపడుతూ ఉంది కదా, మరి ఎంతో కొంత ఫీడ్ అవుతుంది కదా అనేది ఏదన్నా అవని. అది నాకు అనవసరమైన విషయం అని తెలుసు, తర్వాత వీటన్నిటి గురించి ఎందుకు ఆలోచిస్తానని అనిపించింది. కానీ అవి చేరకుండా ఉండడానికి ప్రకృతి పరంగా జంతువులు ఇవి పాటించే విధానంలో మనకేమైనా ప్రకృతి పరంగా ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకృతి ఆల్రెడీ ప్రపంచంలో కరప్ట్ అయిన మైండ్ ప్రకృతికి రావాలంటే టైం పడుతుంది. వాటి నుంచి తెలుసుకోవడానికి ఏమీ లేదా సార్? అది నేను అడిగిన ప్రశ్నకు నువ్వు జవాబు ఇయ్యలే. ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి, వాటితో నీకేమీ అని అడిగా ఒక ప్రశ్న. అవును సార్. సో ఆలోచనలు రాని పోని వాటిని చూసుకుంటూ కూర్చోమని నేను చెప్పట్లేదే. ఇప్పుడు నా ఎదురుగా కాదు నువ్వు అడిగింది ప్రకృతి పరమైన అడిగినావు కదా, నేను దానికి ఆన్సర్ ఇస్తున్నా. మళ్ళీ ప్రపంచాన్ని జోడించక ఇక్కడ. సో ప్రపంచంలో ఉన్నందుకు ఆలోచనలు రాని పోని ఒకటి. ఇప్పుడు ఉదాహరణకు నా ఎదురుగా రోడ్డు ఉంది, ఎన్నో వెహికల్స్ వస్తాయి పోతాయి, నాకేం సంబంధం? రెండోది వస్తూ పోతున్నాయి అని దాన్ని చూసుకుంటూ కూర్చోవాలి అవసరం లేదు. సో వచ్చే ఆలోచనలని పోయే ఆలోచనలని పట్టించుకోకు, నియంత్రణనే లేదు. ఆ టైంలో ఇప్పుడు వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి, నేను ఒక పని పెట్టుకున్నా, అదేంది నీతో మాట్లాడడం. ఇది హైపోథీసిస్. నువ్వు చెప్తున్నది ఆలోచనల గురించి, యథార్థం గురించి కాదు. నీ ఓపెనింగ్ స్టేట్మెంట్ నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు అడిగిన ప్రశ్న ఆలోచనలకు సంబంధించి. సో నిజంగా ఎదురుగా ఒక వ్యక్తి కింద పడితే నువ్వు ఇట్లా కదిలిలోపు 15 మంది వచ్చారు, నువ్వు వెళ్ళి పని చేసుకో, ఇంక లేవకు. సో ఇప్పుడు ఈ క్షణం నేను నీతో మాట్లాడుతున్నా, ఎదురుగా ఎవరు బండ్ల మీద పోతున్నారు వస్తున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, నేను వాటిని సంబంధం లేకుండా నేను నీతో మాటలు కంటిన్యూ చేస్తా. అదే వచ్చిపోయే వాటిని పట్టుకునేవాడు ఏం చేస్తాడు, ఏయ్ మాట్లాడుతుంటే ఏం తెలుస్తలేదా, అందరు నిశ్శబ్దంగా ఉండండి అంటాడు. పూర్తి శ్రద్ధతో మనకి ఏమనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడం. అబ్సల్యూట్లీ. నిన్ను డిస్టర్బ్ చేసేది ఏది లేదు ఇక్కడ. నువ్వు డిస్టర్బ్ అయ్యే ఒక మైండ్ ఉంటే తప్ప. నీ చెవిలో వచ్చి ఒక వ్యక్తి బురబురలాడుతున్నా నేను నీతో కాన్వర్జేషన్ కంటిన్యూ చేయొచ్చు. కొంత సాధన అవసరం. ఓకే సార్. ఇంకా నెక్స్ట్ 7వ క్వశ్చన్ సార్. ఇది
ప్రకృతిలో అన్ని సమయ పాలన పాటిస్తున్నట్టుగా కొన్ని ప్రాణులకి ఇప్పుడు అన్నిటికీ 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు, 2 ఇలా కామన్ గా ఉన్నాయి కదా. అయితే వాటి పనితీరు ఒకేలా ఉంది కదా. ఇవన్నీ ప్రకృతిలో ఎందుకు జరుగుతున్నట్టు, అసలు ఈ సిస్టమేటిక్ గా ఉండడం వల్ల మనమేం తెలుసుకోవాలి? అసలు కొన్ని విషయాలు తెలుసుకోవద్దు. ఉండడం వల్ల ఆధ్యాత్మిక పరంగా మనమేం తెలుసుకోవచ్చు? అన్ని తెలుసుకోకూడదని తెలుసుకోవడం ఆధ్యాత్మికత. డోంట్ నో ఎవ్రీథింగ్, డోంట్ ట్రై టు నో ఎవ్రీథింగ్. దానివల్ల నీకు ఒరిగేది ఏం లేదు. ఒక్కటి తెలుసుకో, నీవు ప్రశాంతంగా ఉండాలంటే నీకు ఉపకరించే సమాచారం ఏది, నీకు ఉపయోగపడే ఆహారం ఏది, నీకు ఉపయోగపడే పుస్తకం ఏది, నీకు ఉపయోగపడే పని ఏది, నీకు ఉపయోగపడే ప్రాంతం ఏది, ఫిగర్ ఇట్ అవుట్. అక్కడితో నీ ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తయిపోయింది. ఇప్పుడు ఫోన్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఫోన్ నువ్వు వాడలేవు. కొనుక్కో, వాడుకో, అంతే. అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకునేవాడు అది తెలుసుకున్నాడు, మిగతావి తెలుసుకోడు. ఒక్కొక్కరు కొన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక వ్యక్తి ఏం చేసుకుంటాడు, తను ఎలా ఉంటే బాగుంటుందో తెలుసుకుంటాడు. మిగతా వాటితో సంబంధం లేదు, తనకు తెలీదు. ఇప్పుడు ఎలా పుడుతున్నాం, ఎలా పోతున్నాం, ఈ ప్రకృతిలో ప్రాణులన్నీ ఒక టయాన్ని పట్టుకుని ఉన్నాయి. తర్వాత నువ్వు అడిగిన ప్రశ్నలో ఒకటి మొదలుపెట్టి ఇంకో ప్రశ్నకి ఎందుకు వెళ్ళిపోయావు? ఇప్పుడు ఆ ప్రశ్న ఏమిటి నువ్వు అడిగింది? అన్ని కాలంతో పాటు ఉన్నాయి అని ఓపెన్ చేసి ఎటో వెళ్ళిపోయావు. నిజానికి ప్రకృతిలో ఏ ప్రాణికి, మనకి భాషలో 2 పదాలు ఉన్నాయి, సమయము, కాలము. సో సమయం అనేది ఏమిటి? మన గోడ మీద ఉంటుంది. సో మనిషి ఒక్కడే సమయానికి లోబడి పనిచేస్తాడు. కాలం అంటే ఏమిటి? సమయపాలన పాటించదు. సో ప్రకృతిలో సమయం లేదు, కాలం ఉంది. అంటే ద టైమ్ యూ ఎగ్జిస్ట్ ఉంది. ఒకటి పగలు రాత్రి ఉన్నాయి, కానీ వాటికి ఆకలి అయితే తింటాయి, ఆకలి లేకపోతే తినవు. నిద్ర వస్తే పడుకుంటాయి, నిద్ర రాకపోతే పడుకోవు. ఎందుకంటే వాటికి అవి తప్ప వేరే వ్యవహారాలు ఏమీ లేవు. ఒక ఆధ్యాత్మికవేత్త కూడా అక్కడికి రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? ప్రపంచంలో ఇరుక్కుపోకుండా ఎలా జీవించాలో తెలుసుకునే ప్రయత్నమే ఆ స్పిరిచువాలిటీ యొక్క మూల లక్షణం, మూల ప్రయత్నం. కానీ ప్రపంచంలో ఉంటూ నేను ఆధ్యాత్మికతలో ఉంటా అంటే కుదరదు. సో ప్రపంచాన్ని అవసరం కోసం వాడుకో, దాన్ని గంభీరంగా తీసుకోకు. దెన్ యువర్ అబోర్డ్ ఈజ్ నేచర్ అని తెలుసుకోవడం. నేచర్ అంటే ఏంది? కాలం లేకుండా జీవించాడు. ఆకలి అయితే తిను, నిద్ర వస్తే పడుకో, నడవాలనిపిస్తే నడువు. బొక్కుజు అనే జెన్ మాస్టర్ చెప్తాడు, సార్ మీరు ఎన్లైటెండా అంటే అవును. సో ఎన్లైటన్మెంట్ పీపుల్ అంటే చాలా గొప్ప గొప్ప పనులు చేస్తారంటే అవును, చాలా గొప్ప పనులు చేస్తారు. సార్ మీరు ఏం చేస్తారంటే రోజంతా అంటే ఆకలినప్పుడు తింటాను, నడవాలనిపించడం నడుస్తాను, నిద్ర వస్తే పడుకుంటాను అన్నాడు. దిస్ ఈజ్ ద స్టేజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ అంటే సాధించేది కాదు, లేకపోతే అందరికంటే గొప్పగా జీవించడం కాదు. అతి సరళంగా, అతి సహజంగా జీవిస్తున్నట్టు తెలియకుండా జీవించడం. ఏ పని చేస్తే ఆ పనితో సంలీనం కావడం. తద్వారా ఈగో ఉండదు. హాయిగా ఉంది, అది హాయిగా ఉండటానికి చేయడం లేదు, హాయిగా ఉండేదంతా చేస్తున్నాం. అంతే అంతే. సో ఓవరాల్గా ఒక్క స్టేట్మెంట్లో దీన్ని కుదించాలంటే కర్తలేని స్థితిలోకి రావడం ఆధ్యాత్మికత. ద డూయర్ షుడ్ డిసపియర్. అంతే. ప్రేరేపించిన దాన్ని బట్టి వెంటనే ఆ క్రియ చేయడం, హ్యాపీగా నిద్రపోవడం. అంతే. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఎగిరిపోయింది. తర్వాత ఇలా జరగాలని రాసి పెట్టి ఉంటే జరుగుతుంది అనే విషయాన్ని మీరు నమ్ముతారా? అదంతా బక్వాస్. ఇట్లా చెప్పాలని నాకు రాసి పెట్టుంది యాక్చువల్లీ. అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే ఏవైతే భూమి మీద ఇప్పటి వరకు ఉన్నాయో అదంతా నాన్ సెన్స్ అని చెప్పాలని నాకు రాసి పెట్టుంది. మీరు చెప్పిన ఆన్సర్ ఎలా ఉందంటే సార్, గదిలో తీసుకెళ్ళి చూడండి టక్కన లైట్ ఆపేసినట్టు ఉంది సార్. అదే. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. ఎన్నో శక్తులు సమూహమైన ఈ ప్రపంచంలో మనం కదిలే ప్రతి క్షణం కూడా ఆ శక్తిని నిర్ణయిస్తుందా లేదా ఇంకేమైనా కారణం? అసలు ప్రపంచంలో ఏ శక్తులు లేవు. ప్రపంచం అంటే ఏమిటి ఫస్ట్? అంటే నేను ఏ ఉద్దేశంతో అడిగానంటే సార్, నేను యాక్చువల్లీ మామూలుగా దేన్ని ప్రపంచం అంటాం?
బయట జరిగే ప్రతి పనులన్నింటినీ ప్రపంచ పరంగానే చూస్తున్నాం సార్. ప్రపంచ పరంగా కాదు, దేన్ని ప్రపంచం అంటాం? దేన్ని ప్రపంచం? చూసావా, మనకు ఒక విషయం తెలియకుండా ప్రశ్నలు ఎంత బాగా అమరుస్తున్నాం, అసలు అదేమిటో కూడా తెలియదు మనకు. సో ప్రపంచం అంటే ప్రపంచం అంటే నేను ఇంకా గట్టిగా వెళ్తుంటే అది అసలు ఏమి లేదుగా అనిపిస్తుంది సార్. ఏమీ లేదు యాక్చువల్లీ. సో ప్రపంచం అంటే ఏదైతే మనిషి యొక్క మనస్సు నుంచి సృష్టించబడ్డదో ఆ, అదంతా ప్రపంచం. నీ చేతిలోని ఫోన్ ప్రపంచం, నెట్వర్క్ ప్రపంచం, తరంగాలు కావు. ఒక్కొక్కరికి వేరే 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 ప్రపంచం. సో అందుకని ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మనోప్రపంచాలు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ ఆధారం ఒకే ప్రపంచం, అది అందరు సృష్టించింది. ఇంటర్నెట్ లాంటిది, ఇంటర్నెట్లో అన్నీ ఉన్నాయి సమాచారం కదా. కానీ మన 5 మందిమి 5 రకాల వీడియోలు ఓపెన్ చేసి చూసుకుంటున్నాం. ఆ 5 వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. అట్లా మనిషిలో ఉన్న మనోప్రపంచాలు వేరే వేరే ఉన్నప్పటికీ మనందరి ఆధారభూతమైన ప్రపంచం ఒక్కటే. అదంతా మనుషుల మైండ్ నుంచే బయటకు వచ్చింది. సో ప్రపంచంలో సత్యం ఉండదు. ప్రపంచంలో మన యొక్క డే టు డే లైఫ్ సింప్లిఫై అవ్వడానికి మార్గాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తా నీకు. ప్రపంచంలో ఏ ప్రాణి మసాజ్ చేసుకోదుగా, చేసుకోదు. ఎందుకు? అవి అనవసరంగా కష్టపడడం లేదు కనుక. అవును సార్. ఇప్పుడు ప్రపంచంలో జిమ్ క్రియేట్ చేసుకునేది మనిషే. అవును సార్. ఆ జిమ్ క్రియేట్ చేసుకున్న మనిషి ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాడు. అవును సార్. అందుకని మసాజ్ సెంటర్ క్రియేట్ చేసుకున్నాడు. ఉమ్. సో ప్రపంచం అంటే ఏంది? నువ్వు అనవసరంగా కష్టపడుతూ నువ్వే అనవసరంగా నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ అట్లా ఇబ్బంది పడుతున్న జీవితాన్ని సులభతరం చేసుకోవడం ఎట్లా అని నువ్వే ఆలోచించి నువ్వే కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నావు. అవును సార్. సహస్థితిలో ఉన్నది అనుభవించకుండా కొత్తది మనం క్రియేట్ చేసుకొని అది నెత్తిన వేసుకొని మనం బాధపడతాం. అట్లా ఆ క్రియేట్ చేసుకున్నది ఫస్ట్లో ఫోను, ఒక యాడ్ వచ్చేది, ఈ మానవ జాతికంతా ఏమైంది, తల వంకర అయిపోయింది, వెన్నుపూసలు వంకర అయిపోయింది, ఒక యాడ్ వచ్చింది. ఆ తర్వాత యాడ్ తర్వాత ఏంది, ఫోన్ చెవికాడ పెట్టుకోకుండా మీరు స్పీకర్ ఫోన్తో కూడా మాట్లాడవచ్చు అని ఓకే కొంతకాలం వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, స్పీకర్ ఫోన్ అయినా ఏ ఫోన్ అయినా తరంగాల వల్ల మీ మెదడు దెబ్బతింటుంది, సో యాంటీ రేడియేషన్ ఫోన్లు వచ్చినాయి అని తర్వాత వచ్చింది. ఆ తర్వాత ఇవి కూడా అక్కర్లేదు, కొత్త ఇయర్ పాడ్స్ వచ్చాయి. ఇయర్ పాడ్స్లో అసలు రేడియేషన్ ఉండదు, ఏముండదు, తర్వాత మీ యొక్క కర్ణబేరు దెబ్బతినదు, ఇది వాడండి అని వచ్చింది. సో మనకి ఫోన్ అవసరం, కానీ ఆ ఫోన్ వాడుతున్నప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని మళ్ళీ ఎట్లా దూరం చేసుకోవాలని మళ్ళీ ఇంకొక అన్వేషణ జరుగుతుంది. ఇదంతా ప్రపంచంలోనే ఉంది. సో ఈ ప్రపంచంలో ఉన్న ఏ విషయాలకు నీ ఆనందానికి సంబంధం లేదు. అవును సార్. సో ప్రపంచం జస్ట్ అవసరం కోసం ఉంది. సో ప్రపంచంలో ఏ శక్తి లేదు. ప్రపంచం అనేది ఒక బలమైన ఆలోచన నుంచి బయటకు వచ్చిన ఒక కల్పన నుంచి, ఒక మంచి ఆలోచన నుంచి బయటకు వచ్చిన ఒక రియాలిటీ అన్నట్టు. అవును సార్. అవును. సో ప్రపంచము కూడా ఒక రియాలిటీ, కానీ దాని అంతఃశ్రోత మనసు యొక్క మేధస్సు, మనస్సు, ఆలోచనలు, తర్కము, స్ట్రాటజీ, ప్లానింగ్, ఇవన్నీ. అదే ప్రకృతిలో ఏది ప్రకృతి అంటే ఇప్పుడు మనిషి ద్వారా బయటకు వచ్చింది లేదా మనిషి సృష్టించిందంతా ప్రపంచం అన్నాం కదా. ఇది నా డెఫినేషను. ఏది మనిషి సృష్టించలేదో అదంతా ప్రకృతి. ఓకే సార్. ఇప్పుడు నీ బాడీ నువ్వు సృష్టించావా? లేదు సార్. అది ప్రకృతి. కానీ నువ్వు ఒక పెయింటింగ్ వేసావు అనుకో, ఉమ్. అది కొంత ప్రపంచం ఉంది అందులో. అవును సార్. అట్లా. సో మనిషి ప్రపంచాన్ని వాడుకుంటున్నాడు, ప్రపంచానికి భిన్నంగా ఉండాలి, తద్వారా ప్రాబ్లం లేదు. ప్రకృతిలో మనిషి ఒక భాగము, తద్వారా ప్రకృతి గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే దేనిలో నువ్వు అంతర్భాగము అది నువ్వు ఎంత ఎంక్వైరీ చేసినా దొరకదు. ఎగ్జాంపుల్, నీ అరచేయి ఉందా, ఓపెన్ చేసి చూసుకో. ఇప్పుడు అరచేతోటి అదే అరచేయిని పట్టుకో చూద్దాం. అట్లా ప్రకృతిలో ఉన్న నీవు, ప్రకృతిలో భాగమైన నీవు ప్రకృతిని అర్థం చేసుకోవడం ఏమిటి? అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నదే ప్రకృతి. అందుకే దట్ ఈజ్ ఎన్లైటన్మెంట్. అంటే నువ్వు అన్ని ప్రయత్నాలు ఆపి ప్రకృతిలో హాయిగా మమేకమైనవు, దాంట్లో సేద తీరుతున్నావు అంతే. యు ఆర్ అబ్సల్యూట్లీ రిలాక్స్డ్. రమణ మహర్షిని చూడు ఒక్కసారి. సరే, ఇంకా నెక్స్ట్ ప్రకృతిలో జీవించి కొన్ని జీవులు నేను అబ్జర్వ్ చేసిన తర్వాత, ఏ జీవి పిల్లలు పుట్టిన తర్వాత వాటికి పాలు ఇవ్వడానికి బరువై కావచ్చు, లేకపోతే ప్రేమ కొంత కనబడుతున్నట్టు అనిపించి తన పిల్లలకే ఇవ్వడానికి వచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోతుంది. సెక్స్ కూడా తనకి పక్కనే ఉన్న ఫీమేల్ ఉన్నా కూడా తనకి ప్రేరేపణ వచ్చినప్పుడు మాత్రమే సెక్స్ లో పాల్గొంటుంది తప్ప మిగతా తినే టైంలో కలిసి పక్కన నడిచినప్పుడు కానీ అలా బిహేవ్ చేయట్లేదు. అలాగే మనం ఉంటే బయట సమాజంలో మనం ప్రమాదాలు ఎదుర్కోవచ్చు. సమాజం ముడ్డంతా వలుగుతుంది.
సింపుల్. ఇదే ఫైనల్ ఆన్సర్. సో మనం ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రపంచ నియమాల్ని, ప్రపంచంలో ఎథోస్ ఉన్నాయి, కస్టమ్స్ ఉన్నాయి, ఇట్లాంటి వాటిని అర్థం చేసుకుని ఉంటేనే ప్రపంచంలో నీ మనుగడ ఉండేది. లేదా బ్యాగ్ సర్దుకొని హిమాలయాస్లో ఎవ్వరు లేని చోటికి పో. మనుగడ కొనసాగించడానికి సమాజంతో కలిసి బ్రతుకుతూ మరి కాన్ఫ్లిక్ట్ ఏం లేదబ్బా. ప్రపంచంలో ఉన్నప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకో. నీ ఇంట్లోకి రాగానే ప్రపంచం లేదు, తెరిచున్న ప్రపంచం ఉన్నట్టే, తలుపు సందుకు బొక్క ఉన్నా ప్రపంచం ఉన్నట్టే, ఎవడు చూసాడో తెలియదు. ఓ గది క్రియేట్ చేసుకో, ఆ గది ఇక ప్రపంచంలో ఎవరికి కనబడదు, దాంట్లో సీసీ కెమెరా లేదు, ఎవరు లైవ్ చూడరని తెలుసుకున్నాడు, బట్టలు నిప్పేసి అని ఛాతి మీద కొట్టుకుని ఆది మానవుడిగా మారిపో. ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అందులో కాదు కాదు, ఇది నటించడం కాదు, అంగీకరించడం. ఓకే, అంగీకరించాలి. నువ్వు యాక్సెప్ట్. ఇప్పుడు రెడ్ లైట్ పడితే ఆగడం నటననా? అంగీకరిస్తున్నావు. కొన్ని బలవంతంగా చేస్తున్నట్టు అనిపించింది. అది బలవంతం కాదు. లాని ఫాలో అవడం అనేది కొంత మనకు నచ్చకపోయినా నిన్నెవరు బలవంతం చేయరు. నువ్వు సమాజంలోకి అడుగు పెడితే అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో ప్రకృతిలో ఏ ప్రాణి చెప్పులు వేసుకుంటుందా? నువ్వెందుకు వేసుకుంటున్నావు? లా అనేది చాలా దూరం పక్కన పెడదాం. సో చెప్పులు నీ కాళ్ళకు ప్రొటెక్షన్ కోసం వేసుకుంటున్నావు, అందులో బలవంతం ఏముంది? సో సమాజంలో నువ్వు ప్రపంచంలోకి అడుగు పెడితే నీకు రకరకాల థ్రెట్స్ ఉన్నాయి. ఆ థ్రెట్స్ నుంచి ప్రొటెక్షన్ కోసమే చట్టం వచ్చింది, సాంప్రదాయం వచ్చింది, లేకపోతే కొన్ని సోషల్ కస్టమ్స్ వచ్చాయి, ఎథోస్ వచ్చాయి. ఇవన్నీ అవసరం, దే ఆర్ ప్రొటెక్షన్స్. సో వాటిని బలవంతా చేయకపోవడం, చేయడం వాటికి అతీతం. అవి ఉన్నాయి, అవి అంగీకరిస్తే హైదరాబాద్లో ఉండు. నేను రెడ్ లైట్ దగ్గర ఆగను రాబోయి, ఆడెవడో రెడ్ లైట్ దగ్గర పెడితే నేను ఆగడం ఏంది అన్నవా, ఇక కారు వాడకు. నువ్వు అక్కడ ఆగక్కర్లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను పాస్పోర్ట్ తీసుకోవడం ఏంది, నేను విశ్వమానవుణ్ణి, ఫ్లైట్ ఎక్కన నిర్ణయం తీసుకో, పాస్పోర్ట్ అక్కర్లేదు నీకు. తర్వాత కరోనా వ్యాక్సిన్ నేను ఎందుకు వేసుకుంటా? గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు నాకు వద్దని నిర్ణయించుకో, వ్యాక్సిన్ తీసుకోకు. చెప్తున్నా, ఏదో రోజు నీకు ఇబ్బంది అవుతుంది, డబ్బులు ఇచ్చినా సరే సర్టిఫికెట్ తెచ్చుకో. సరే ముందుకెళ్దాం. అయితే వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చినా పర్లేదు సార్. జ్ఞానం, ఆరోగ్యం, జీవిత లక్ష్యం, వీటి గురించి మీ మాటలు. వీటికి లక్ష్యాలు ఏముండవు, అవి నీ స్థితులు. లక్ష్యం ఉందంటే ఈ క్షణం అది నీలో లేదు, అది పొందడానికి ప్రయాణం చేస్తున్నావు. ఇప్పుడు ఐఏఎస్ కావడమే నా లక్ష్యం అని ఐఏఎస్ చెప్తాడా? చెప్పడు. ఎవరు చెప్తున్నారు? కానివాడే చెప్తున్నాడు కదా. సో ఎమ్మెల్యే కావాలని నా లక్ష్యము అని ఎమ్మెల్యే ఎప్పుడు చెప్పాడు? ఎమ్మెల్యే అయ్యే ఉన్నాడు, ఇంకా లక్ష్యం ఏమిటి? పొందాలనుకున్నారు, పొందుతారు, దాన్ని అనుభవిస్తారు, వెళ్ళిపోతారు. సో ఆరోగ్యము నీ సహజ స్వభావం అయితే నీకు లక్ష్యం ఉండదు. అట్లా కాకుండా ఇప్పుడు నీకు క్యాన్సర్ ఏదో పెద్ద వ్యాధి వచ్చింది, అప్పుడు అంటావు ఆరోగ్యంగా ఉండడం నా లక్ష్యం, అందుకోసం ప్రయత్నం చేస్తున్నా, మంచి ఫుడ్ తింటున్నా, మంచి గాలి పీల్చుకుంటున్నా. అట్లా కాకుండా ఇది నీ పరిధిలో ఉంది కాబట్టి నిరంతరం ఎరుకలో ఉండు, నిరంతరం మంచి ఫుడ్ తీసుకో, నిరంతరం హాయిగా ఉండు, నిరంతరం మంచి వాతావరణంలో ఉండు. తద్వారా నిరంతరం ఆరోగ్యంలోనే ఉన్నావు, ఆరోగ్యం అయి ఉన్నావు, ఆరోగ్యం నీ సహజస్థితినే గుర్తించినావు. తద్వారా దానికి లక్ష్యము కాదు, గమ్యము కాదు, అది నీ స్థితి. దట్ ఈస్ యువర్ ట్రూ సెల్ఫ్. ఓకే సార్, ఇప్పుడు ప్రకృతి పరంగా జీవించాలంటే కొన్ని చిట్కాలు కావచ్చు, లేదంటే కొన్ని సలహాలు. ప్రపంచాన్ని పక్కకు జరుపు, చిట్కా అవసరం లేదు, ఏం అవసరం లేదు. నేను చిన్న ఒకటే వర్డ్, పోల్చుకోవడం ఆపేయి. అప్పుడు నీ కదలికలో ప్రకృతే ఉంటుంది. ఇంకోటి, రోడ్డు మీదకి వెళ్తే ప్రపంచం ఉంది, కొన్ని ఉన్నాయి సోషల్ కస్టమ్స్. ఇప్పుడు నీ గదిలో ఉన్నావు, నువ్వు చిన్న పుస్తకం రాస్తున్నావు, లేదా ఇప్పుడే మనం కాన్వర్జేషన్లో ఉన్నాం, మన ఇద్దరిలో పోలిక లేనప్పుడు నా వాణి కరప్ట్ కాదు. అట్ట కాకుండా ఆయన చెప్పాడు అంతకంటే బాగా చెప్పాలి చూడండి, ఇప్పుడు అయిపోయా, పోలిక వచ్చిందా, నువ్వు కరప్ట్ అయిపోయినావు. సో పోలిక లేని స్థితే ప్రకృతి స్థితి అబ్బా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే నేను 2 విషయాల్లో సఫర్ అవుతున్నాను సార్. ఇది జనరల్ గానే అధిక కోపం ఒకటి. నేను దేని గురించి అయినా ఇన్స్పైర్ అయితే దాని గురించి కొన్ని రోజులు చేస్తున్నాను, నచ్చకపోతే అది వెంటనే వదిలేస్తున్నాను. ఏదైనా ఒక పని నచ్చడానికి నచ్చకపోవడానికి అతీతంగా చేస్తున్నాను. అలాగేం చేయట్లేదు సార్. ఏదైనా ఒక పని, నేను అడిగిన ప్రశ్న నువ్వు వినలే. సార్ చెప్పండి. ఏదైనా ఒక పని నీ జీవితంలో నచ్చడానికి నచ్చకపోవడానికి అతీతంగా చేస్తున్నావు, ఆ రెండింటిని పట్టించుకోకుండా చేసే పని ఒకటి ఉందా చెప్పు. నేను చెప్తా 3 పనులు చేస్తున్నావు అట్లా. ఫస్ట్ నువ్వు ఆలోచన చెప్పబోయి.
ఆలోచన ఏం లేదు సార్. అంటే ఇప్పుడు ఒక వృత్తి ఎంచుకున్నాం అనుకోండి సార్. నేను అడిగిన ప్రశ్న అది కాదు. నేను అడిగిన ప్రశ్న అది. నువ్వు వృత్తి నేను అడిగిన ప్రశ్నకి జవాబు నేను యాపిల్ గురించి అడిగితే ఈ మధ్య అందరు ఆరెంజెస్ గురించి టమాటాల గురించి చెప్తున్నారు. ఆ తర్వాతకి వెళ్దాం అక్కడికి. సరే సార్ మళ్ళీ సో నచ్చడము నచ్చకపోవడం ఈ రెండింటిని పట్టించుకోకుండా చేసే పనులు ఏమైనా ఉన్నాయి నీ జీవితంలో బై బర్త్? అంటే ఆకలిస్తే తినడం, వెరీ గుడ్. నిద్రపోవడం. అంటే ప్రకృతిలో నువ్వు చేసే ప్రతి పని నచ్చి చేస్తలేవు, నచ్చకుండా ఉందని చేయకుండా ఉండలేవు. ఇప్పుడు ఉదాహరణకు పప్పు బాగాలేదు తూ అని నువ్వు అన్నం వదిలేస్తలేవు, అందులో కొంచెం పచ్చడి వేసుకొని కలుపుకొని మళ్ళీ నచ్చినట్టు మార్చుకుంటున్నావా లేదా? అవునవును. సో నీళ్లు తాగడం నచ్చి తాగుతలేవు, నచ్చకుండా లేదు, అది ఉంది, జస్ట్ తాగుతున్నావు, అది నీ అస్తిత్వాన్ని నింపుతుంది కాబట్టి. సో నీ పని నీ అస్తిత్వం అయితే తప్ప నీకు అనుభవం రాదు. అది నువ్వు ఏదైనా నచ్చిన ఒక పని ఉంది ఎంచుకున్నావు, ఇప్పుడు ఎగ్జాంపుల్ పుస్తకం రాయాలని ఎంచుకున్నావు అబ్బా, ఏ పని పూర్తిగా చేయట్లేదని నేను చెప్పేది అది నాకు అర్థమైంది. అది ప్రపంచంలో ఉన్న అందరు చేసేది. అది నేను చెప్తున్నది ఏమిటి, నేను ఆచరిస్తూ చెప్తున్నది, ఏదైనా ఒక పని ఎంచుకున్నావు అనుకో, ఇంకా దాన్ని నచ్చడం నచ్చకపోవడంతో సంబంధం లేకుండా చేసుకుంటా పో. నీళ్లు దాగినట్టు ఆ పని చెయ్యి. ఆ రోజు చేయాలనిపించలే చేయకు, బట్ రేపు మళ్ళీ ఆ టైంలో ఆ వర్క్ చెయ్యి. ఇది ఎవరి కోసం కాదు, నీ కోసం నువ్వే చేస్తున్నావు. ఆ పని నచ్చి చేస్తలేవు, నచ్చకుండా చేస్తలేవు. అలాగని అత్యంత ముఖ్యమైనది మెకానికల్గాను చేస్తలేవు. సో నిరంతరం దాంట్లో మనసు పెట్టు, దాని గురించి తెలుసుకో, అధ్యయనం చెయ్యి, అది అందరికి చూపించు, కంటిన్యూ చెయ్యి. అట్లా నువ్వు ఒక్క 3 రోజుల నుంచి ఒక 21 రోజులు చేసావు అనుకో, 21 రోజుల తర్వాత అది నీవు శ్వాసించినంత సులువుగా నీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది. ఆ తర్వాత నచ్చడము నచ్చకపోవడం ఉండదు, అది కొనసాగించడమే ఉంటుంది అట్లా. సో అదే నిజమైన పని. ఇంకొక విషయంతో సఫర్ అవుతున్నా సార్, కోపం వస్తుంది ఏదైనా సందర్భం, అంటే వీళ్ళు నా కంట్రోల్లో లేరేందని. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా, దానికి ఆన్సర్ చూద్దాం. ఎప్పుడన్నా నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కోపం వస్తుందా? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం రావట్లేదు. ఎందుకు రాదు? ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆలోచన లేనప్పుడు రాదు. ఏదన్నా వేరు గురించి పోనీ అసలు నీ చుట్టుపక్కల మనుషులే లేరయ్యా, కోపం వస్తుందా? రాదు సార్. ఎందుకు రాదు? వాళ్ళు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి. అసలు ఎవ్వరు లేరు. కోపం రాకపోవడానికి కారణం ఏందని అడుగుతున్నా. రాకపోవడానికి అంటే ఇప్పుడు ఎవరున్నా లేకున్నా ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, ఎవరున్నా లేకున్నా నాకు నిద్ర వస్తుంది. మరి ఎవరన్నా ఉంటేనే కోపం వస్తుంది, ఎవరు లేకపోతే కోపం ఎందుకు వస్తలేదు? దానికి కారణం ఏంటంటే నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కాబట్టి అది తీరనప్పుడు కోపం వస్తుంది. కంట్రోల్ గింట్రోల్ లేనే లేదు. మూల కారణం ఏమిటో తెలుసుకుంటే అది నువ్వు కంట్రోల్ చేయక్కర్లేదు. ఫిగర్ అవుట్ ద రూట్ కాజ్. ఆ రూట్ కాజ్ ఏమిటి? నువ్వు ఏదో చెప్తున్నావు, ఎదుటి వ్యక్తి దాన్ని వినాలనుకుంటున్నావు, చేయాలనుకుంటున్నావు, అలా చేయని పక్షంలో నీకు కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు మనుషుల దగ్గరికి పోయి మొట్టమొదటిసారి ఒక ప్రయోగం చేయి, ఒక విషయం చెప్పు, వాళ్ళు చేసినా చేయకపోయినా పర్వాలేదు అనుకునే పో, తద్వారా కోపం రాదు. ఎందుకంటే నీ మైండ్ న్యారో మైండ్ నుంచి కాస్త బ్రాడ్ మైండ్గా మారే ప్రక్రియ. సో నీ మైండ్ ఎంత బ్రాడ్ అయితే అంత కోపం రాదు, నీ మైండ్ ఎంత న్యారో అయితే అన్నిసార్లు అన్ని రకాలుగా అంత కోపం వస్తుంది. ఇప్పుడు చెప్పులు ఇక్కడ వదులుకోండి అని చెప్పాడు ఒకడు, పిల్లలు వచ్చి వదలలేదు, పెద్ద కోపం వచ్చేసింది. బ్రాడ్ మైండ్ అనుకో, జస్ట్ నవ్వాడు అంతే, నిన్న చెప్పాను కదరా, సరే రేపు వదులుకోండి అన్న, పర్లేదులే. తర్వాత ఎవరో అన్నారు, నేను చెప్తే వాళ్ళు వినాలని ఏముంది, వాళ్ళకి అనిపించినప్పుడు చేస్తారు. ఒక ఫాదర్కి చెప్తున్నాను అంతే, నేను చిన్న ఉన్నప్పుడు చాలాసార్లు సరిగ్గా వదలలేదు, మా నాన్న చాలాసార్లు చెప్పాడు, అంత ఏముంది అందులో అన్నావు. కొంతకాలానికి వాళ్ళంతకు వాళ్ళు స్ట్రేట్గా వదులుకున్నారు, ఏ కోపం లేదు, తాపం లేదు. సో నువ్వు చెప్పింది ఫైనల్ అంటే కోపం, నేను చెప్పింది చెప్తున్నా, మీకు నచ్చినట్టు చేయండి అంటే ఏ కోపం లేదు, ఆలోచించండి, మీకు నచ్చితే ఓకే, లేకపోతే లేదంటే ఏ కోపం లేదు. ఎక్స్పెక్టేషన్ తీసేసి నేను చెప్పిందే ఫైనల్ అవ్వాలనేది మైండ్ లో లేకుండా ఉంటే మనకి కోపం రాదు. నువ్వు చెప్పిందే ఫైనల్ అంటేనే ఎక్స్పెక్టేషన్. నువ్వు చెప్పేది చెప్పు, ఎదుటి వ్యక్తి నో చెప్పడానికి స్పేస్ ఇయ్యి.
వాడే మనిషి. ఇప్పుడు హిట్లర్కి మనిషికి తేడా ఏంది? హిట్లర్ది ఎదురుగా నో చెప్తే పై వలుగుతుంది. అవును. అందుకే హిట్లర్ ఉండకు. అయిపోయింది, ప్రశ్నలు అయితే అయిపోయినాయి సార్. ఫైనల్ గా నేను మాట్లాడిన దాన్ని బట్టి కొంచెం ఇవి పాటిస్తే బాగుంటుంది అన్నది ఏంలే, ఇది మామూలుగా చెప్పగలరు. లేదు, సహజంగా మనిషికి రావాల్సిన అర్థవంతమైన ప్రశ్నలే అడిగావు. ఈ ప్రశ్నలు నాకు ఉన్నాయి, ఇవి ఎవరి సమాధానాలు వాళ్ళే కనుక్కోవాలి. ఇప్పుడు నేను లాస్ట్ చెప్పింది నేను ఆచరిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పానని ఏది నమ్మకు. ఓకే. నువ్వు ఆలోచించి అక్కడి నుంచి ఆచరిస్తూ తెలుసుకుని దాన్ని నీ జీవన విధానంగా మార్చుకో. నేను చెప్పిందే ఫైనల్ అనను. నేను చెప్పిన దానికంటే అత్యంత తేలికైన పద్ధతి ఉంటే దాన్ని పట్టుకో. ఓకే. అంతే తప్ప నేను చెప్పింది అల్టిమేట్ అని నేను చెప్పను. ఓకే సార్. సరేనా మరి? ఓకే సార్. ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్.